వెల్కమ్ టు ఎస్ఎస్వి టీవీ5 న్యూస్ ఛానల్. రోడ్ల నిర్మాణానికి కంటోన్మెంట్ బోర్డు నిర్ణయం వివాదాస్పదమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నోటికొచ్చినట్లు అబద్ధాల హామీలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాడు. అదేవిధంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రోడ్లు వేస్తామని కంటోన్మెంట్ బోర్డు తీర్మానిస్తే రోడ్లు వేయొద్దని ఒక ప్రజా ప్రతినిధి స్థానిక ఎమ్మెల్యే అనడం బ్లాక్ డేగా భావిస్తున్నామని కంటోన్మెంట్ సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై మండిపడ్డారు. కంటోన్మెంట్ బోర్డు సమావేశం అనంతరం రామకృష్ణ తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ మీడియా త్రూగా ఒక చిన్న అవగాహన చెప్దాం అనుకుంటున్నా. సెంట్రల్ గవర్నమెంట్ బాకీ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు రెగ్యులర్ ఇస్తూనే ఉంది. ఇన్ఫాక్ట్ మనకి ఇచ్చిన అలాట్మెంట్లో స్టేట్ గవర్నమెంట్ కొన్ని పైసలు వాడుకొని ఇంకా తక్కువ ఇస్తుంది. కానీ సర్వీస్ ఛార్జెస్ అనే అంశం ఆర్మీ దగ్గర ఉంది. మరి అన్ని విషయాలు మేమే కొట్లాడితే, అన్ని విషయాలు మేమే పోరాటం చేస్తే ఇంతమంది అపోజిషన్లు ఉన్నారు, అనేక వ్యూస్తో ఉన్నారు, అనేక పార్టీలతో ఉన్నారు, అనేక అభిప్రాయాలతో ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏం చేయాలి? ఇంతకాలం బీజేపీ కొట్లాడాలి. మరి అడుగుతున్నారు, మరి పోరాటం చేయండి. అప్పుడు పోరాటం చేసిన ప్రతిభ మీరు గుర్తిస్తారు. అరే పోరాటం ఎంత కష్టమా, ఎంత ఈజీయా మీకు కూడా తెలిసి వస్తుంది. పోరాటం చేయండి. అన్ని మేమే చేస్తాం, మరి మీరేం చేస్తారు? అంటే కేంద్రంలో మీ ప్రభుత్వం అవునా? ఇప్పుడు రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉండేనా? కేసీఆర్ మెడల్ ఉంచినాము, ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పోరాడి మా పైసలు మేము తెచ్చుకున్నాం. మరి ఆ ఒక పోరాట ప్రతిభ ఉండాలి అందరికీ. కొట్లాడటానికి చిత్తశుద్ధి ఉండాలా, ఆ పార్టీ కమిట్మెంట్ ఉండాలా, ఆ పార్టీ రైట్ పాత్రలో ఉండాలా, ఇవన్నీ ఉండాలా. గవర్నమెంట్ మీద కేసు వేసుడు అంటే తెల్లారి గవర్నమెంట్ యంత్రాంగం అంతా మన చుట్టూ తిరుగుతుంది. తెల్లారి ఇవన్నీ తట్టుకునే కెపాసిటీ ఉండాలి ఆ పార్టీకి. ఆ కెపాసిటీ ఉన్నోడు మాట్లాడాలా. నీకు డే మొత్తం అన్ని లూప్ హోల్సే ఉన్నాయి. నీకు అన్ని లూప్ హోల్సే, నువ్వు ఏం మాట్లాడగలుగుతావు? కమిట్మెంట్ ఉండాలి ఆ పార్టీకి కానీ, ఆ లీడర్ కానీ, ఆ ఒక కార్యకర్తలు కానీ కమిట్మెంట్ ఉండాలా. ఎస్ నేను సాధిస్తా, దీనికోసం ఏమైతుందని. భారతీయ జనతా పార్టీలో ఒక బలిదాన దివసం పెడతాం. మా నాయకులు అదే విధంగా ట్రైనింగ్ ఇచ్చారు, మేము అదే పాటలో నడుస్తున్నాం. ఈ రోజు మీరు చూడండి, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ముగ్గురు ఒకటే తీరు ప్రజా వ్యతిరేక పనులే చేస్తున్నారు. రోడ్లనే వద్దనే నా 25 years యాక్టివ్ పొలిటికల్ కెరియర్లో ఫస్ట్ టైం ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ చెప్తున్నాడు. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే చెంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక దొంగ వైఖరి మళ్ళొకసారి బయటపడ్డది. ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారు నోటుకొచ్చిన అబద్ధాలు చెప్తున్నారో, ఏ విధంగా అయితే ప్రజా వ్యతిరేక పనులు చేపడుతున్నారో, ఏ విధంగా అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేక పనులు చేపడుతున్నారో, అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈరోజు ఒక బ్లాక్ డే కింద అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రజల కోసం రోడ్లు పాడైపోయినాయి, రోడ్లు వేద్దామని బోర్డు నిర్ణయం తీసుకుంటే రోడ్లు అవసరం లేదన్న ఏకైక ప్రజాప్రతినిధి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఈరోజు చూడడం జరిగింది. మరి చాలా బాధాకరం. అదేవిధంగా ఈరోజు బోర్డుని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే కొత్తగా వస్తారో బోర్డుకి స్పెషల్ ఇన్విటేషన్ కానివ్వండి, మెంబర్లు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మరి ఈరోజు బోర్డుకి మేము స్పీకర్ గారికి, అంటే తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గారికి రాసి మీ ఎమ్మెల్యే గారిని పంపించండి, ఆయనకి బోర్డు విధి విధానాల్లో ఒక ఓరియంటేషన్ క్లాసెస్ ఇస్తామని మేము రాద్దామని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ప్రతిసారి తెలిసి తెలియక అనేక డౌట్లు, పోనీ రాహుల్ గాంధీ లెక్కన అయినా కూడా నీ సొంత డౌట్లు అయితే సంతోషం. ఎవరో కాగితం రాసిచ్చి, ఎవరో వచ్చిరాని భాషలో రాసిచ్చి, తెలిసి తెలియని సబ్జెక్ట్ తెలిసిస్తే దాన్ని తీసుకొచ్చి ఏదైతే ప్రజా వేదిక మీద మీకు తెలియకుండా దాన్ని ప్రవేశపెట్టడం చాలా బాధాకరం. మరి తప్పకుండా ఈ రెండు నిర్ణయాలు మటుకు ఈరోజు ఒకటి బ్లాక్ డే కింద తీసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక దొంగ వైఖరి బయటపడ్డదు. రోడ్లు వేయొద్దని ఖడాఖండిగా చెప్పిన ఏకైక ఎమ్మెల్యే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. దాని తర్వాత ఏదైతే తెలిసి తెలియక అసలు పూర్తి అవగాహన లేకుండా మరి ఏదో డౌట్లు అడిగి అన్ని ఎలిగేషన్స్ పెడుతున్నారో, మరి వాళ్ళకి తప్పకుండా అసెంబ్లీ పర్మిషన్ తీసుకొని, స్పీకర్ గారు పర్మిషన్ తీసుకొని ఓరియంటేషన్ క్లాసెస్ ఏర్పాటు చేయడానికి ఈరోజు బోర్డు నిర్ణయానికి నేను ప్రస్తావించాను.